మినిమం రేటు మీదన ఒక 20 పైసలు 30 పైసలు లాభం. ఈ 20-30 పైసల లాభానికి ఒప్పుకున్న కంపెనీలే రెడీ. అదాని వాడికి యూనిట్కి 20 పైసలు 30 పైసల లాభంలో వాడు దేశవ్యాప్తంగా 1,00,000 మెగావాట్లు ఉత్పత్తి చేస్తే 8,000 కోట్లు వస్తుంది, వాడికి 800 కోట్లు వస్తాయి. కాబట్టి ఆడు 20-30 పైసలు లాభం చాలు. మీకు హోల్సేలరు, డీలరు, రిటైలర్ ఉంటాడండి. డీలర్ దగ్గరికి మనం వెళ్తే 10 రూపాయలకు వస్తుంది, హోల్సేలర్ దగ్గరికి వెళ్తే 15 రూపాయలు వస్తాయి, రిటైలర్ దగ్గరికి వెళ్తే 20 రూపాయలకు కొంటాం. ఈ ఫస్ట్ వాడి దగ్గరే కొంటే ఏమైపోతుంది? ఇప్పుడు ఎక్కడ ఎందుకు మీకు అమెజాన్కి మామూలు షాప్కి ఏంటి తేడా? అందరూ అమెజాన్ ఎందుకు కొంటున్నారు? 20-30% తేడా ఉంటుంది. ఇది అదే కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. సెకి అనేటటువంటిది నేరుగా వాడి దగ్గర నుంచి కొంటది, డైరెక్ట్గా గ్రిడ్కి ఇచ్చేస్తుంది. నీకు ₹2.49 ఇస్తానంది. దాంట్లో ఎంత దొంగ కథలు రాశారు, ఎన్ని పుంకాను కథనాలు రాశారు, ఏమని రాశారు? అందులో తినేస్తున్నారు, 1,00,000 కోట్ల నష్టం, 3 లక్షల కోట్ల నష్టం. అక్కడెక్కడో ₹2.40 ఇచ్చాడు, ఇంకో చోట ₹2.35 ఇచ్చాడు. అదానీ దొంగ, అప్పట్లో అదానీ దొంగ, అంబానీ దొంగ, అదానీ దొంగ, అంబానీ దొంగ, ఆడి పేరేంటి జిందాల్ దొంగ, అందరూ దొంగలే. మన రాష్ట్రానికి వస్తే పారిశ్రామికవేత్త అనేవాడు దొంగ. జగన్ టైంలో వస్తే దొంగలే. అదే ఇప్పుడు వాళ్ళందరూ సత్పురుషులు అయిపోతారు. బేసిక్గా అదానీ అనేవాడు సెకీతో ఒప్పందం అవుతున్నాడు. సెకీ అనేటువంటి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం